నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఎంసి ఆధ్వర్యంలో ఒడిశా పూరి పుణ్యక్షేత్రంలో ఘనంగా శాకాహార ర్యాలీ. విశాఖ జిల్లా గుమ్మకోటలోని ప్రకృతి వ్యాలీలో అంగరంగ వైభవంగా పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం. నిజామాబాద్ జిల్లా బడా భీంగల్లోని రాజరాజేశ్వర దేవాలయంలో ఒక్కరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా సింగుపురంలో ఘనంగా వివేకానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం 8వ వార్షికోత్సవం. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. నిర్మల్ జిల్లా భైన్సాలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ. వివరాలకు వెళ్తే పిఎస్ఎస్ఎం పిఎంసి ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రం పూరి క్షేత్రంలో బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ 12 ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూరిలో ఎంతో ఘనంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. పూరి క్షేత్రంలో జగన్నాథుని రథయాత్ర ప్రారంభమయ్యే ప్రాంతం నుండి శాకాహార ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. అనంతరం పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు, పిఎంసి డైరెక్టర్లు, పిఎంసి బ్రాండ్ అంబాసిడర్లు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, పూరి పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు మాట్లాడుతూ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమయ్యే ప్రాంతం నుండి శాకాహార ర్యాలీ ప్రారంభించడం ఎంతో గొప్ప విషయమన్నారు. బ్రహ్మర్షి పత్రిజీ గొప్పతనం అందరికీ తెలిసొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. శాకాహార ర్యాలీ అనంతరం శ్రీ పురుషోత్తమ వాటికలో సామూహిక ధ్యానం నిర్వహించారు. డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా మనం బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ 12ది మనం ప్రతి ఒక్క శక్తి క్షేత్రంలో చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు పూరి జగన్నాథుడి సమక్షంలో ఉన్నాం. ఎక్కడైతే పూరి రథయాత్ర మనకి జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుందో ఆ రోడ్లో నించొని 10 మంది సంస్థలు ఇక్కడ లోకల్ గా ఎవరైతే ఈ శాకాహారాన్ని విశిష్టతని ప్రమోట్ చేస్తారో వారందరూ కూడా మనతో పాటు చేరి ఉన్నారు. ఈ రోజు మన పిరమిడ్ మాస్టర్స్, బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ కలిపి, అలాగే మన ఒరియా మన పిరమిడ్ మాస్టర్స్, ఇతర సంస్థలు కలిపి మనం అద్భుతంగా ఈ శాకాహార ర్యాలీని చేసుకోబోతున్నాం. పత్రిజీ తలపెట్టిన ఆ అహింస జగత్తు కోసం మనం పాటుపడడంలో ఎన్నో మనం ర్యాలీస్ చేస్తాము. కానీ ఒరిస్సా నడిబొడ్డున అది జగన్నాథ స్వామి రథయాత్ర జరిగే చోటు ఎక్కడైతే ఆ మూల విరాట్ ఆయన విగ్రహాన్ని ఇక్కడే తయారు చేశారంట. గుడిచా టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. ఆయన మౌసి అంటారు, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశం నుంచి మనం మొదలు పెట్టుకోబోతున్నాము. లోకల్ పీపుల్ అందరికీ, ఈ పూరిలో ఉన్న లోకల్ పీపుల్ అందరికీ, మేడం గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా పత్రి గారి యొక్క విజన్, పత్రి గారి యొక్క పవర్ ఇప్పుడు చూస్తున్నారు. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ రథయాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ మన శాకాహార ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అందుకంటే మన అదృష్టం ఏంటి, ఎంతో మంది అంబాసిడర్స్ ఇక్కడ పాల్గొంటున్నారు. దీని యొక్క పవిత్రమైన ప్లేసులో దాన్ని పవిత్రత చేకూర్చడం కోసం వాళ్ళు వచ్చారు. అట్నే ఈ మేడం గారు వచ్చారు, ఎంతో ఇంత చేస్తున్నారు. కాబట్టి మన అందరం చాలా చాలా అదృష్టం. మనం పత్రికారికి ఎన్ని చెప్పినా కూడా థ్యాంక్స్ సరిపోదు. కాబట్టి అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఎక్కడికో వచ్చాము, అరేంజ్ చేస్తున్నాం, కొన్ని ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే సర్దుకొని చేద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ. గ్రేట్ పిఎంసి శాకాహార ర్యాలీ అండ్ బ్రహ్మాండం సక్సెస్. థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీలో గల ప్రకృతి వ్యాలీలో పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. కార్యక్రమంలో 5వ రోజు నిర్వహించిన ప్రాతకాల సంగీతనాద ధ్యానం ధ్యానులకు మంచి అనుభూతిని కలిగించింది. అలాగే పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలు ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచాయి. అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులను మంచి వినోదాన్ని పంచుతున్నాయి. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్, స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్, పిఎస్ఎస్ఎం మహాకరుణ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఆ మైక్ ఇచ్చారు, నేనేమి మాట్లాడలేకపోతున్నా, అలాగే కూర్చొని ఉండా. ఓ నిమిషం తర్వాత నాయకు చూసి ఏది మాట్లాడవేంటి అన్నాడు. ఏం మాట్లాడమంటారు సార్? ఒక గొర్రెపిల్ల తన తల్లి ఎదురుగా ఉండి అరమంటే మ్యా 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 అని అరుసుద్ది. ఒక సింహం ముందు నిలబెట్టి అరమంటే అరుసుద్దా? సింహం అంటే మీరు పక్కన కూర్చోబెట్టి నన్ను ధ్యాన క్లాస్ చెప్పమంటే ఏం చెప్తాను సార్ అని నేను అన్నాను. ఆడియన్స్ ఇంకప్పుడు దాదాపు మొత్తం ఫుల్గా ఉన్నారు జనం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేను మెడిటేషన్ గురించి చెప్పలేను, కానీ పత్రిజీ యొక్క లీలలు మాయల గురించి చెప్పుకుందామా అనగానే అందరూ చప్పట్లు కొట్టేశారు.
సరే ఇక అప్పుడు మరి నేను ఆ పత్రిజీ నన్ను ఏం మాయ చేశాడు, ఎలా చేశాడు అవన్నీ చెప్తుంటే ఒకటే నవ్వులు, ఒకటే చప్పట్లు. కిందకి వచ్చిన తర్వాత అందరు చుట్టుముట్టి పత్రిసారిని ఇంత పగలబడి నవ్వటం ఎప్పుడు చూడలేదండి, పసిబాలులాగా ఆ రకంగా నవ్వారు మీ మాటలకి అని చెప్పి అందరూ చుట్టేస్తే నాకు అర్థం కాల. ఏంటండి నేను చెప్పటమే కానీ ఆయనకి నేను చూడలేను కదా. తర్వాత పిఎంసీలో వీడియో వచ్చిందండి, ఇప్పుడు దాదాపు 1,00,000 మంది చూశారు ఆ వీడియో. ఆయన ఒకటే పగలబడి నవ్వటం. ఎందుకంటే నేను జోకులు చెప్పటం, మైక్ తీసుకొని ఆయన జోకులు చెప్పటం, ఆయన కూడా జోకు చెప్పేశాడు 3-4 జోకులు. ఆ రోజు చాలా అద్భుతమైనటువంటి ఆ మరపురాని సన్నివేశం ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజేశ్వరి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఆధ్యాత్మిక గీతాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికౌగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగ కూర్మ కుంభములు స్వాగతాలు పలికే రాజమేళమని ధర్మ దేవతే రాగమాల పాడే 4 వేదములు తన్వయత్వమున జలది మారుమోయే నాయ దేవతే శంఖమోదగా పూలవాన కురిసే రాజమకుటమే వసగలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులగించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకై పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. పిఎస్ఎస్ఎం నిర్వర్ ఆధ్వర్యంలో భైన్సా పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే బాలుర ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపల్ నరేష్ అధ్యక్షతన విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి తెలియజేశారు. ధ్యానం చేస్తే విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, చదువులపై ఫోకస్ పెరిగి చదువుల్లో బాగా రాణించగలరని తెలిపారు. అనంతరం విద్యార్థులచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్, ఉపాధ్యులు పాల్గొన్నారు. తపనతో వస్తాయి, మన ఫోకస్ దాని మీద ఉంటది, మన దృష్టి మనం రాసే దాని మీద ఉంటది. అర్థమవుతుందా? టైం పాస్కు చదవకండి, టైం వేస్ట్ చేసుకోవడానికి చదవకండి. ఒకవేళ నాకు అది రానే రాదనుకుంటే చదవకపోయినా అవసరమే లేదు. మీరు దాని మీద మన అమ్మ నాన్నలు ఎంత కష్టపడి ఎంత ప్రేమతోటి మనకు చదివిస్తున్నారు. నా జిలేవే, నా బంగారు కొండనే అంటారా వేస్తున్నారో ఆ ప్రేమని వాళ్ళకు వంచాలి. మరి ఇన్ని లాభాలు ఉన్న ధ్యానం కాబట్టి మాకు ఇంకో దగ్గర టైం అవుతుంది కాబట్టి మీరు పెట్టుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. నిజామాబాద్ జిల్లా బడా భీమ్గల్ గ్రామంలోని రాజరాజేశ్వర దేవాలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్చే ఒక్కరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా ఆత్మజ్ఞాన బోధకురాలు సునీత వెంకట్ ధ్యానం గురించి ధ్యానులకు చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత గొప్పతనం గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ఎందుకు ధ్యాస అంటే మన మనస్సుని శూన్యం చేసి ఆలోచనలు పూర్తిగా తొలగించి శూన్యం చేసేది శ్వాస. కాబట్టి శ్వాసని ధ్యాసని ఒక్కటి చేస్తే మనస్సు శూన్యమై మన బ్రహ్మరంధ్రము ఓపెన్ అవుతుంది. మన తలపైన బ్రహ్మరంధ్రము ఓపెన్ అవుతుంది. కాబట్టి చక్కగా బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసుకోవాలంటే మన శరీరంలో ఉన్న 9 రంధ్రాలని మనం మూసుకోవాలి. చెవుల దగ్గర
చెవుల దగ్గర 2 రంధ్రాలు, కళ్ళు 2 రంధ్రాలు, ముక్కు రంధ్రాలు, నోరు, మలమూత్ర విసర్జన మొత్తం 9 రంధ్రాలని ధ్యానంలో ఉన్నప్పుడు అవి మూయబడుతున్నాయి. ఎప్పుడైతే శ్వాసని గమనిస్తే మనసు శూన్యం చేస్తామో, మనసు శూన్యం కాగానే మన యొక్క బ్రహ్మరంధ్రం అనేది తలపై మాడపైన ఉన్న బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అయ్యి బయట ఉన్న పరమాత్ముని యొక్క విశ్వశక్తి, ఆ విశ్వశక్తి మన శరీరం లోపలికి, ప్రాణమయ శరీరం లోపలికి వెళ్ళి నాడీ మండల శుద్ధి జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా సింగపురం గ్రామంలో వివేకానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం 8వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పిరిచువల్ టాబ్లెట్ CEO శ్రీదేవి 1 డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించి ధ్యానులకు చక్కగా జ్ఞానాన్ని అందించారు. అనంతరం నిర్వహించిన శాకాహార ర్యాలీలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ శాకాహారం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సింగపురం పిరమిడ్ మాస్టర్ శివ, చిట్టి, శ్రీను, శివరామకృష్ణ 200 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ ముని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. పిరమిడ్ మాస్టర్లు సేవ చేసేందుకు ఈ భూమిపైకి వచ్చారని స్పష్టం చేశారు. ఎంతో అదృష్టం ఉంటేనే ధ్యాన మార్గంలోకి రాగలమని తెలిపారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గొప్పతనం గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. యోగిని, గత జన్మలో నువ్వు యోగిని, ఈ జన్మలో కానీ యోగిని లాగా ఇక్కడ వచ్చిన మనిషి రూపం ఎత్తి ఎంతో మంది నువ్వు బోధించి వాళ్ళందరూ ధ్యానులుగా మారాలి. ఈ ధ్యాన జగత్తుకి ఇక్కడ నా బోధనలు కానీ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ చాలా మంది ధ్యానులుగా మాట్లాడారు సార్. ఇక్కడ ఒక్కొక్కరు ఒక కార్యం పైన ఈ భూమి పైన వచ్చినాం మనము. పత్రిజీ గారు కానీ పిరమిడ్ మాస్టర్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ చేస్తున్నాం, మనం సేవ చేస్తున్నాం సార్. ఇక్కడ మనం అది ఒక దేవుడు ఇచ్చిన, అది గాడ్ గిఫ్ట్. నా పత్రిజీ దేవుడు, నాకు ఈ గాడ్ గిఫ్ట్ ఎవరప్పంటే పత్రిజీ గారు. నా ప్రాణం పోయినా కానీ అక్కడ నేను అల్లాతో చెప్తాను, ఎవరు అల్లా అంటే నాకు గాడ్ వచ్చి దేవుడా పరమాత్మ అల్లా అయినా దేవుడైన నువ్వే, నా పత్రిజీ గారే నా దేవుడు అంటాను మేడం నేను. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో జ్ఞాన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీదేవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ప్రతి మనిషిలో ధ్యానం ఉందని, అజ్ఞానం ఉందని తెలియజేశారు. ఈ సత్యాన్ని తెలుసుకుని ధ్యాన మార్గంలోకి వస్తే మన జీవితాలు కొత్తగా మారతాయని తెలియజేసి ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తిలో కూడా జ్ఞానం ఉంది, తెలుసుకోలేకపోతున్నాం. ప్రతి మనిషిలో కూడా అజ్ఞానం ఉంది, తెలుసుకోలేకపోతున్నాం. ప్రతి రోజు మనం క్రమం తప్పకుండా జ్ఞానం చేయాలి, క్రమం తప్పకుండా మనం గమనించాలి, గుర్తించాలి, విచారణ చేయాలి. మనం ఎప్పుడైతే విచారణ చేస్తామో సత్యం తెలుసుకుంటాం. సత్యం తెలుసుకుంటానే జ్ఞానంలోకి పాలవుతాం. ఓహో ఇదిరా కొత్త జీవితము. జ్ఞానంలోకి ఎప్పుడైతే వచ్చామో అప్పుడే కొత్త జీవితము. మనకి జ్ఞానంలోకి రానంత వరకు మన జన్మ అల్లకుల్లారనుంటుంది. ఎప్పుడైతే జ్ఞానానికి వచ్చామో అప్పుడు మాత్రమే మనం కొత్త జన్మ వెతినట్లు, కొత్త ప్రపంచానికి పోయినట్లు, ఇంకా మంచి తెలుసుకోవడానికి మన మార్గము.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని శ్రీరామకృష్ణాపురం పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ ప్రసూన పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చిరంజీవి, శ్రీవిద్య, సత్తెనపల్లి పరిసర గ్రామ ధ్యానులు పాల్గొన్నారు. కడపలోని నారాయణ జూనియర్ కాలేజీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి చే విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి. ధ్యాన ప్రక్రియ, ధ్యానం చేస్తే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గుంటూరు అమరావతి రోడ్లో గల బాలాజీ సన్నిధి ఏసీ ఫంక్షన్ హాల్లో బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మిచే ఫిబ్రవరి 8న ధ్యానం ఆత్మజ్ఞాన యజ్ఞం జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో పాల్గొనే వారికి అల్పాహారం, ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్లోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఫిబ్రవరి 8న ధ్యాన యోగులచే తయారు చేయబడిన శాకాహార భోజనం వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ షేక్ ముజీద్ పాల్గొననున్నారు. అన్నదాత డాక్టర్ వెంకటరమణ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 365 రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ సూరారంలో ఫిబ్రవరి 8న మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. సూరారం ఎక్స్ రోడ్ రిజిస్టర్ ఆఫీస్ నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. శాకాహార ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతంగా చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. ఎమ్మిగనూరు సోమప్ప నగర్ లో పరమాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం 4వ వార్షికోత్సవ వేడుకలు మహాకరుణ శాకాహార ర్యాలీ ఫిబ్రవరి 8న నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఉదయం 9 గంటలకు శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం సైంటిస్ట్ సాయిరామ్ చే సత్సంగం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం.